గురుగారు, జ్యోతిష శాస్త్ర ప్రకారం పుష్యార్క యోగం అంటే ఏమిటి? దీని విశిష్టత ఏమిటి? ఈరోజు పుష్యార్క యోగం జ్యోతిష శాస్త్రంలో చాలా విశిష్టమైనదిగా ఈరోజు చెప్తారు. రవివారం, ఆదివారం పుష్య అర్క, పుష్యార్క, పుష్యార్క యోగం. యోగము అంటే యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీత చదువుకున్నటువంటి వాళ్ళందరికీ పరిచితమైనటువంటి వాక్యం. అంటే నీ యోగము, నీ క్షేమాన్ని నేను భరిస్తాను, నన్ను గనక నువ్వు నమ్ముకున్నట్లయితే. యోగము అంటే లేని దాన్ని మనం సంపాదించుకోవటం యోగం. నాకు ఇవాళ అతనికి ఆ యోగం పట్టింది అంటాం, దాన్ని యోగము అంటారు. అంటే ఏదైతే మనకు లభించకుండా ఉందో అది పొందటం. క్షేమము అంటే ఏదైతే లభించిందో దాన్ని కాపాడుకోవటం. అందుకే యోగక్షేమాలు కనుక్కోవటం అని చెప్పి పూర్వకాలంలో వాడేవారు. కాబట్టి ఈ యోగము లభించాలి అని అంటే ఈరోజు చక్కగా సూర్యారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి చక్కటి యోగం లభిస్తుంది. అంటే వాళ్ళ జీవితంలో ఏదైతే లభించలేదో ఇంతవరకు, లౌకికంగా చాలా కోరికలు ఉంటాయి, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పుష్యార్క యోగం చాలా శుభప్రదమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే పుష్యమీ నక్షత్రంతో అర్కుడు అంటే సూర్యుడు, పుష్యమీ నక్షత్రంతో సూర్యుడు ఉన్నటువంటి ఆదివారం ఈరోజు చాలా శుభప్రదమైనటువంటి రోజుగా జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్తారు. ఏదైతే మనకి లభించలేదో దాన్ని పొందటానికి అది మనస్సులో అనుకొని ఈరోజు సూర్యారాధన గనక చేస్తే, నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాసకేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారినే విరించి నారాయణ శంకరాత్మనే అని ఆ సూర్య భగవాను ఆ త్రిమూర్త్యాత్మకుడి కింద భావించి ఈరోజు గనక ఆరాధన చేస్తే పుష్యార్క యోగం ద్వారా ఏదైతే వాంఛ నెరవేరలేదో ఆ వాంఛలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. అలా అందరూ కూడా తమ కుటుంబగతంగా ఏవేవైతే కోరికలు ఉన్నాయో ఐహికంగా వాటిని ఈరోజు నెరవేర్చుకునేదరు గాక, భక్తిగా సూర్యారాధన చేసి.